Next we will discuss about a open pipe. Open, a cylindrical pipe. It is in the form of a cylindrical shape. Open at both the ends. It is called a open pipe. A pipe which is in the form of a cylindrical shape and open at both the ends is called a open pipe. Now we will discuss about the formation of these harmonics in a open pipe. Open pipe. Now this is a open pipe which is open at both the ends. This is a open pipe which is open at both the ends. Now let us consider again a longitudinal progressive wave enters into the pipe from this side. ఇలా వచ్చింది అనుకుందాం. ఇలా వచ్చి ఏమవుతుంది, ఇలా వెళ్ళిపోతుంది. సో ఒక వేవ్ ఇలా వచ్చేసింది అనుకుందాం, ఇలా వెళ్ళిపోయింది. నెక్స్ట్ మరి ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి? దెర్ ఈజ్ నో క్లోజ్డ్ ఎండ్. అదే ఇందాక మనకి క్లోజ్డ్ పైప్లో వచ్చామండి, ఇలా క్లోజ్డ్ పైప్ ఉందనుకోండి, ఇక్కడ నోడ్ ఫామ్ అయ్యేది, ఇలా వచ్చి ఇక్కడ టచ్ అయింది. కానీ ఇక్కడ మనకి క్లోజ్డ్ ఎండ్ లేదు. ఇక్కడ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ ఫార్మింగ్ ఎ నోడ్ ఎట్ దిస్ ఎండ్. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఇటు రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ వేవ్ అనమాట. అంటే ఏంటి, ఇదేమో ఒరిజినల్ వేవ్ ఇలా వెళ్ళిపోయింది, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అయిందనమాట. అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద యాంటీనోడ్. ఇందాక మీకు చెప్పాను, నోడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ద క్లోజ్డ్ ఎండ్స్. ఎట్ ద ఓపెన్ ఎండ్స్ ఆల్వేస్ యాంటీనోడ్స్ ఆర్ ఫార్మ్డ్. కాబట్టి ఇక్కడ యాంటీనోడ్ ఫామ్ అయింది. అంటే ఏంటి, యాంప్లిట్యూడ్ ఈస్ మ్యాక్సిమం. మరి ఇక్కడ మిడిల్లో ఏమేం చూడండి, నోడ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద మిడిల్. మరి ఎండ్లో ఏం ఫామ్ అయింది, అగైన్ యాంటీనోడ్ ఈజ్ ఫార్మ్డ్. నౌ వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద పైప్? ఎల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఎల్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ యాంటీనోడ్, అగైన్ దిస్ ఈజ్ ఎ నోడ్. వాట్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ node and antinode? Lambda by 4. Or what is the distance between antinode and node? Lambda by 4. Plus again node and antinode, lambda by 4. Lambda by 4 plus lambda by 4, how much? What is LCM? 4. Lambda plus lambda, that is equal to how much? 2 lambda by 4. Now you can cancel this one 2 times. Therefore L is equal to lambda by 2. ఓకే, హియర్ యాంటీనోడ్కి నోడ్కి డిస్టెన్స్ ఎంత? లాంబ్డా బై 4. నోడ్కి యాంటీనోడ్కి ఎంత? లాంబ్డా బై 4. ఎల్సిఎం ఎంత? 4. అప్పుడు ఎంత వస్తుంది? లాంబ్డా ప్లస్ లాంబ్డా, దట్ ఈస్ 2 లాంబ్డా బై 4. క్యాన్సిల్ చేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 వచ్చిందనమాట. దిస్ ఇంప్లైస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2L. దిస్ ఇంప్లైస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2L. నౌ వీ హ్యావ్ V is equal to n lambda. Again we have to use this formula. అంత కాన్సెప్ట్ అంతా ఒకటే మనకి. లెంత్ కనుక్కోవటం, లెంత్ నుంచి లాంబ్డా కనుక్కోవటం, V is equal to n lambda యూజ్ చేసుకోవటం, అక్కడి నుంచి ఫ్రీక్వెన్సీ కనుక్కోవటం. సో V is equal to n lambda. This implies n is equal to how much? V by lambda. Therefore n is equal to V by lambda అంటే ఎంత వచ్చింది? 2L. అయిపోయింది. ఇది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ వచ్చింది కదా మనకి. కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఇంకేమనొచ్చు మనం దీన్ని? ఫస్ట్ హార్మోనిక్ అనొచ్చు దీన్ని. సో దీన్ని N1 అందాం మనం. N1 ఈజ్ ఈక్వల్ టు V by 2L. N1 ఈజ్ ఈక్వల్ టు V by 2L. యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. కాబట్టి ఇక్కడ ఏమందాం మనం? ఫస్ట్ హార్మోనిక్ అందాం. ఫస్ట్ హార్మోనిక్, సైడింగ్ ఫస్ట్ హార్మోనిక్ అనమాట. అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ పైప్లో ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ దగ్గర వచ్చిన ఫ్రీక్వెన్సీని మనం ఏమంటాం?
ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేకపోతే ఫస్ట్ హార్మోనిక్ అంటాం. సో దిస్ n1 ఈజ్ ఈక్వల్ టు మనం n అని కూడా రాసుకోవచ్చు అనమాట. యూ కెన్ రైట్ దిస్ యాజ్ n1 ఈజ్ ఈక్వల్ టు n ఆల్సో. దిస్ ఆల్సో ఈక్వల్ టు n. దీన్ని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అంటాం. నెక్స్ట్ బి, సెకండ్ హార్మోనిక్ వస్తుంది అనుకుందాం మనం. సెకండ్ హార్మోనిక్ వస్తుంది అనుకుని స్టార్ట్ చేద్దాం. వస్తుందో లేదో చూద్దాం మనం. ఇందాక మనకి క్లోజ్డ్ పైప్లో ఏమైంది, సెకండ్ హార్మోనిక్ వస్తుందని స్టార్ట్ చేసాం కానీ రాలా, థర్డ్ హార్మోనిక్ వచ్చింది. అంటే ఈవెన్ హార్మోనిక్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ క్లోజ్డ్ పైప్. మరి ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. సెకండ్ హార్మోనిక్లో ఏమవుతుందో చూద్దాం. ఇది పైప్ అనమాట, ఓపెన్ పైప్. ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి, ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో లెట్ us say దిస్ ఈజ్ ద ఒరిజినల్ వేవ్. ఇలా వచ్చింది అనుకుందాం, ఒరిజినల్ వేవ్ ఇలా వచ్చింది, ఒరిజినల్ వేవ్. మరి మళ్ళీ ఏ ఎండ్ నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ వేవ్. ఓకే, దిస్ ఈజ్ ద ఒరిజినల్ వేవ్. ఇది ఒరిజినల్ వేవ్. ఇదేంటిది, రిఫ్లెక్టెడ్ వేవ్. బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ ఫ్రీక్వెన్సీ, ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, సూపర్ ఇంపోజ్ ఆన్ ఈచ్ అదర్, ప్రొడ్యూసెస్ ఏ స్టేషనరీ ఆర్ స్టాండింగ్ వేవ్. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఎక్కడెక్కడ నోట్స్ ఫామ్ అయినాయి, ఎక్కడెక్కడ యాంటీ నోట్స్ ఫామ్ అయినాయి, అవి చూసుకోవాలి మనం. ఎలా తెలుస్తుంది మనకి, యాంప్లిట్యూడ్ మినిమం ఉంటే అది నోడ్, యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటే అది యాంటీ నోడ్. ఇక్కడ చూడండి, రెండు మీట్ అయినాయి చూసారా, ఒరిజినల్ వేవ్, రిఫ్లెక్టెడ్ వేవ్ ఇక్కడ మీట్ అయింది, అంటే సూపర్ ఇంపోజిషన్ జరిగింది. సో ఇక్కడ రిజల్టెంట్ ఏమైంది, యాంప్లిట్యూడ్ ఈజ్ మినిమం, దేర్ఫోర్ దిస్ ఈజ్ ఎ నోడ్, అగైన్ దిస్ ఈజ్ ఏ నోడ్. మరి ఈ ఓపెన్ ఎండ్ దగ్గర ఏమవుతుంది, యాంటీ నోడ్. ఇక్కడ ఓపెన్ ఎండ్ దగ్గర కూడా యాంటీ నోడ్. మరి మిడిల్లో చూడండి, మిడిల్లో కూడా యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంది కదా, ఇక్కడ కూడా యాంటీ నోడ్ అనమాట. సో ఇన్ ద సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్, అంటే ఇన్ ద కేస్ ఆఫ్ సెకండ్ హార్మోనిక్, ఇట్ వైబ్రేట్స్ విత్ 2 నోడ్స్ అండ్ 3 యాంటీ నోడ్స్. నౌ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద పైప్? ఈ మొత్తం లెంత్ని ఎల్ అనుకున్నాం మనం. అప్పుడు ఈ లెంత్ ఎంత అవుతుంది చెప్పండి. ఎల్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ఎండ్, లెఫ్ట్ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేయండి. యాంటీ నోడు, నెక్స్ట్ ఎవరు వచ్చారు, నోడు. యాంటీ నోడ్కి నోడ్కి డిస్టెన్స్ ఎంత, λ/4 ప్లస్ నోడ్కి నోడ్కి డిస్టెన్స్ ఎంత, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ నోడ్స్, λ/2 ప్లస్ మళ్ళీ డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ ద నెక్స్ట్ యాంటీ నోడ్, λ/4. ఓకే, సో వాట్ ఈజ్ ఎల్సిఎం ఇయర్? ఎల్సిఎం చూడండి, 4 ఇక్కడ డినామినేటర్ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 4. ఎల్సిఎం ఎంత అవుతుంది, 4. అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, లాంబ్డా ప్లస్ ఇక్కడ ఎంత 2 టైమ్స్ అవుతుంది, 2 లాంబ్డా ప్లస్ 1 టైం లాంబ్డా. లాంబ్డా ప్లస్ 2 లాంబ్డా ప్లస్ లాంబ్డా హౌ మచ్, 4 లాంబ్డా. 4 λ/4. Now you can cancel this 4 and 4. You will get lambda. Therefore, L is equal to lambda. L is equal to lambda వచ్చింది అంటే మీనింగ్ ఏంటి, lambda is equal to L. Now again, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యాంటీ నోడు నోడు λ/4, నోడ్కి నోడ్కి డిస్టెన్స్ λ/2, నోడ్కి యాంటీ నోడ్కి λ/4. ఎల్సిఎం 4 వచ్చింది, సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, L is equal to lambda. Therefore lambda is equal to L. Now again we have formula ఏంటి, V is equal to N lambda. Again N is equal to how much, V by lambda. Therefore N is equal to V by lambda ప్లస్ ఏం రాయొచ్చు ఇప్పుడు మనం, L రాయాలి. లాంబ్డా ప్లస్ ఏం రాయొచ్చు, లాంబ్డా ఈజ్ ఈక్వల్ L వచ్చింది కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ L రాసుకున్నాం. మరి అప్పుడు ఏమవుతుంది చెప్పండి, V by L. కానీ ఇక్కడ చూడండి మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఎంత వచ్చింది, V/2L వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, V/L వచ్చింది. డినామినేటర్లో 2 లేదు,
న్యూమరేటర్లో కూడా 2 లేదు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది మనకి? V/2L వచ్చింది. అంటే డినామినేటర్లో 2L ఉంది. ఇక్కడ కూడా నేను డినామినేటర్లో 2 రాసుకుంటాను. డినామినేటర్లో 2 రాయాలంటే మరి డైరెక్ట్గా రాయకూడదు. కాబట్టి ఏం చేయొచ్చు మనం? మల్టిప్లై ఇట్ విత్ 2 అండ్ డివైడ్ ఇట్ విత్ 2. కాబట్టి అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే మనం n = 2V/2L రాద్దాం. ఈ V/L ఏం చేశాను? 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను. సో అలా చేసుకోవచ్చు అనమాట. ఎందుకు చేశాను ఇట్లా? అబ్జర్వ్ చేయండి ఇక్కడ. వాట్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ? V/2L వచ్చింది. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ V/2L. దీనికి ఎన్ని టైమ్స్ ఉంది చూడండి? 2 టైమ్స్ ఉంది. అంటే 2V/2L. కాబట్టి దీన్ని నేను N2 అంటాను. ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఇది ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది? 2 టైమ్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఏం రాసుకోవచ్చు నేను? N2 = 2N. వాట్ ఈస్ దిస్ N హియర్? N అంటే ఏంటనుకున్నా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అన్నాను. ఇది ఎన్ని టైమ్స్ వచ్చింది మరి చూడండి? N2 = 2V/2L. అంటే 2 టైమ్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏమనొచ్చు? మనం సెకండ్ హార్మోనిక్ అనొచ్చు. సో ఇందాక మనం అనుకున్నాం సెకండ్ హార్మోనిక్ వస్తుంది అనుకొని స్టార్ట్ చేసాం. సెకండ్ హార్మోనిక్ వచ్చిందనమాట. సో నౌ దిస్ N2 = 2N ఈజ్ కాల్డ్, దీన్ని ఏమనొచ్చు మనం? సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్. ఎందుకని? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చిన తర్వాత ఇదే కదా నెక్స్ట్ వచ్చింది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం ఇప్పుడు? సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం అనమాట. సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ అంటారు. ఎందుకని? దానికన్నా ఇది 2 టైమ్స్ ఎక్కువ ఉంది ఎగ్జాక్ట్గా. కాబట్టి సెకండ్ హార్మోనిక్ అన్నాం. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చిన నెక్స్ట్ ఇదే వచ్చింది. కాబట్టి యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. ఓకే, సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ హార్మోనిక్ అండ్ సెకండ్ హార్మోనిక్. నౌ నెక్స్ట్ వన్. ఇంకేదో నెక్స్ట్ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ హార్మోనిక్ V/2L వచ్చింది. సెకండ్ హార్మోనిక్ 2V/2L వచ్చింది. నెక్స్ట్ మరి థర్డ్ హార్మోనిక్ వస్తుందా? ఫోర్త్ హార్మోనిక్ వస్తుందా? ఫిఫ్త్ హార్మోనిక్ వస్తుందా? అది ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం థర్డ్ హార్మోనిక్ వస్తుందని స్టార్ట్ చేద్దాం. మనం థర్డ్ హార్మోనిక్ మళ్ళీ పైప్ ఇలా తీసుకుందాం. ఈ సైడ్ ఇలా వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద ఒరిజినల్ వేవ్. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందిగా, ఇలా వచ్చేస్తాం అన్నమాట. ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా గీస్తున్నాను నేను. ఓకే, నా లుక్ ఎట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఒరిజినల్ వేవ్. బ్లూతో గీస్తున్నాను చూస్తే అది ఒరిజినల్ వేవ్ అనమాట. దిస్ ఈజ్ ద ఒరిజినల్ వేవ్. ఇలా వచ్చింది ఒరిజినల్ వేవ్. ఇక్కడ ఏముంది? ఓపెన్ ఎండ్ ఉంది. ఓపెన్ ఎండ్ దగ్గర ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అయింది. దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ వేవ్. బ్లూ మార్క్తో పెట్టిందేమో ఒరిజినల్ వేవ్, బ్లాక్ డైరెక్షన్స్ బ్లాక్తో పెట్టిందేమో రిఫ్లెక్టెడ్ వేవ్ అనమాట. మరి ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది చెప్పండి? వాట్ ఈజ్ ప్రొడ్యూస్ ఎట్ ద ఓపెన్ ఎండ్? యాంటీనోడ్. ఇక్కడేంటి? యాంటీనోడ్. ఇదేంటిది? ఇక్కడ మిడిల్లో ఏంటి? యాంటీనోడ్. ఇక్కడ మిడిల్లో ఏంటి? యాంటీనోడ్. మరి ఇక్కడేంటి? హియర్ ద యాంప్లిట్యూడ్ ఈజ్ మినిమం, నోడ్. హీర్ ఆల్సో నోడ్, హీర్ ఆల్సో నోడ్. ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని నోడ్స్ వచ్చాయి చెప్పండి నాకు. హౌ మనీ నోడ్స్ ఆర్ ఫార్మ్డ్ హియర్? 1 2 3. 3 నోడ్స్. ఎన్ని యాంటీ నోడ్స్ వచ్చినాయి చెప్పండి? 1 2 3 4. సో ఇన్ ద థర్డ్ హార్మోనిక్ ఇట్ వైబ్రేట్స్ విత్ 3 nodes and 4 antinodes. Now what is the length of the pipe? యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇందాక నుంచి ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్కి పైపు లెంత్ పెంచుతున్నట్టు అనిపిస్తుంది మీకు. ఇందాక చూడండి, ఫస్ట్ దానికి దీనికి కొంచెం పెద్ద డయాగ్రామ్ గీసాను, ఇక్కడ ఇంకా పెద్ద డయాగ్రామ్ గీసాను. లెంత్ ఆఫ్ ద పైపు పెరిగినట్టుగా అనిపిస్తుంది మీకు. పెరగట్లా. లెంత్ ఆఫ్ ద పైప్ ఎల్లే, అది ఫిక్స్డే.
పైప్ మాత్రం పెంచట్లా, పైపు ఫిక్స్డ్. కానీ ఏమవుతుంది, అందులో ఫామ్ అయ్యే మోడ్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి అన్నమాట. రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఎల్ ఎంత వస్తుంది చెప్పండి. యాంటీ నోడ్కి ఎంత డిస్టెన్స్, λ/4 ప్లస్ నోడ్కి ఎంత λ/2. జాగ్రత్త చూడండి ఇక్కడ ఒకసారి. ఇక్కడ ఏముంది, యాంటీ నోడ్. నెక్స్ట్ ఎవరు ఉన్నారు, నోడ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యాంటీ నోడ్ అండ్ నోడ్, λ/4. నెక్స్ట్ నోడ్కి ఎంత, λ/2. నెక్స్ట్ నోడ్కి ఎంత మళ్ళీ λ/2. నెక్స్ట్ నోడ్కి యాంటీ నోడ్కి ఎంత, λ/4. సో వాట్ ఈజ్ ఎల్సిఎం ఇయర్, డినామినేటర్లో చూడండి 4 2 2 4 ఉంది. ఎల్సిఎం ఎంత తీసుకోవచ్చు మనం, 4 తీసుకోండి. అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, లాండా ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి, 2λ ప్లస్ అగైన్ 2λ ప్లస్ లాండా. అప్పుడు ఎంత వచ్చింది చెప్పండి, 2λ ప్లస్ 2λ 4λ ప్లస్ 5λ ప్లస్ లాండా 6λ. యాడ్ చేయండి మొత్తం, న్యూమరేటర్లో అంతా యాడ్ చేయండి. లాండా ప్లస్ 2λ 3λ ప్లస్ 2λ 5λ ప్లస్ 1 6λ. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6λ/4. ఎంతో క్యాన్సిల్ చేయొచ్చు, 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, 2 times 3 times. దేర్ఫోర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3λ/2. నౌ క్రాస్ మల్టిప్లై చేయండి, 3λ ఈజ్ ఈక్వల్ టు 2l. క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది చెప్పండి, 3λ ఈజ్ ఈక్వల్ టు 2l. ఇక్కడ నుంచి లాండా ఎంత వస్తుంది చెప్పండి, 2l/3. దిస్ ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్. లాండా ఈజ్ ఈక్వల్ టు 2l/3. నౌ మళ్ళీ ఇప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలి, అగైన్ వీ హ్యావ్ v ఈజ్ ఈక్వల్ టు nλ. అగైన్ వీ హ్యావ్ v ఈజ్ ఈక్వల్ టు nλ. అప్పుడు ఏం చేయొచ్చు మళ్ళీ, n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, v/λ. ఫ్రీక్వెన్సీ n ఈజ్ ఈక్వల్ టు v/λ. దట్ ఈజ్ ఈక్వల్ టు v/λ అంటే ఎంత వచ్చింది చెప్పండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాండా, 2l/3. నౌ వేర్ యూ కెన్ రైట్ దిస్ 3, యూ కెన్ రైట్ దిస్ 3 ఇన్ ద న్యూమరేటర్. సో ఇట్ బికమ్స్ 3v/2l. ఎంత వచ్చింది చూడండి ఫైనల్గా. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 3v/2l. ఏంటిది, ఇందాక మనకి ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది, v/2l వచ్చింది. ఫస్ట్ మనకి చేసినప్పుడు ఎంత వచ్చింది, v/2l వచ్చింది. దాన్ని ఏమన్నాం మనం, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అన్నాం ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అన్నాం. తర్వాత ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, 2v/2l వచ్చింది. దిస్ ఈజ్ సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ అన్నాం. మరి ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి, 3v/2l. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది, ఇది 3 times ఎక్కువ ఉంది. వాట్ ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, v/2l. కానీ ఎక్స్ట్రా నెంబర్ ఎంత ఉంది అక్కడ, 3 ఉంది. అంటే 3 into v/2l అంటే 3 into ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం, n3 అందాం. థర్డ్ హార్మోనిక్ అనుకున్నాం కదా, కరెక్ట్గా అదే వచ్చిందనమాట, థర్డ్ హార్మోనిక్ వచ్చింది. దేర్ఫోర్ దిస్ ఇంప్లైస్ n3 ఈజ్ ఈక్వల్ టు 3n. మరి దీన్ని ఏమనొచ్చు మనం, v/2l వచ్చితే ఏమన్నాం, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అన్నాం. 2v/2l వస్తే ఏమన్నా మనం, సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్ టోన్ అన్నాం. మరి ఇప్పుడు n3 ఈజ్ ఈక్వల్ 3n వస్తే ఏమంటాం మనం దీన్ని, థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్ అనాలి దీన్ని. థర్డ్ హార్మోనిక్ ఆర్, చూడండి ఒకసారి, థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్ అంటాం. ఎందుకు థర్డ్ హార్మోనిక్ అనాలి, 3 times ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి. మీకు ఇందాక ఫస్ట్లో చెప్పా, వాట్ ఆర్ హార్మోనిక్స్ అంటే ఏం చెప్తున్నా మనం, మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్ హార్మోనిక్స్ అన్నాం. వాట్ ఆర్ ఓవర్ టోన్స్, ఎనీ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్ ఓవర్ టోన్ అన్నాం. కాబట్టి
3v/2l అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా 3 టైమ్స్ ఎక్కువ వచ్చింది కాబట్టి దీన్ని మనం థర్డ్ హార్మోనిక్ అంటాం. 3n = థర్డ్ హార్మోనిక్. మరి సెకండ్ ఓవర్టోన్ ఎందుకన్నాం? ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది, దాని తర్వాత నెక్స్ట్ ఇది వచ్చింది, దీన్ని ఫస్ట్ ఓవర్టోన్ అన్నాం. తర్వాత ఇది వచ్చింది కాబట్టి సెకండ్ ఓవర్టోన్ అన్నాం. ఒకవేళ నెక్స్ట్ వచ్చింది అనుకోండి అప్పుడు థర్డ్ ఓవర్టోన్ అంటాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ హార్మోనిక్స్ అండ్ ఓవర్టోన్స్ ఇన్ ఏ ఓపెన్ పైప్. మీకు మనం ఎగ్జిబిషన్స్ అప్పుడు అమ్ముతూ ఉంటారు, ఎగ్జిబిషన్స్ అప్పుడు ఫ్లూట్ అమ్ముతూ ఉంటారు. మనకి ఫ్లూట్ వుడెన్ దాంతో చేస్తూ ఉంటారు. పైన హోల్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా మనం బ్లో చేస్తూ ఉంటాం, ఎయిర్ని బ్లో చేస్తూ ఉంటాం. ఎయిర్ని బ్లో చేయడం అంటే ఏంటి? వేవ్స్ని, సౌండ్ వేవ్స్ని మనం పంపిస్తున్నాం. ఈ పైన హోల్స్ ఉంటాయి అన్నమాట, 5-6 హోల్స్ ఉంటాయి. అవి మనం క్లోజ్ చేస్తూ ఉంటాం. ఇలా క్లోజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఏం మారుతుంది? లెంత్ ఆఫ్ ద పైప్ మారిపోతుంది. అంటే ఫ్లూట్ యొక్క సైజ్ ఏం మారదు, లెంత్ ఆఫ్ ద వైబ్రేటింగ్ కాలం చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అవుతున్నప్పుడు మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ వస్తున్నాయి అన్నమాట, అంటే మల్టిపుల్ హార్మోనిక్స్ వస్తున్నాయి అన్నమాట. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ హార్మోనిక్స్ ఇన్ ఏ పైప్ అన్నమాట. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దీంట్లో రేషియో చూద్దాం మనం ఒకసారి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఓపెన్ పైప్? ఎంత వస్తుంది చెప్పండి అప్పుడు? N1:, N2:, N3. ఒకసారి చూడండి, N1 ఎంత వచ్చింది చెప్పండి? వాట్ ఈజ్ N1? వాట్ ఈజ్ N1? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది? V/2l. నెక్స్ట్ N2 ఎంత వచ్చింది? 2v/2l. నెక్స్ట్ N3 ఎంత వచ్చింది? 3v/2l. జాగ్రత్త చూడండి ఒకసారి. వాట్ ఈజ్ N1? N1 ఎంత వచ్చింది? V/2l. దీన్ని ఏమన్నా మనం, యూ కెన్ కాల్ దిస్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అన్నాం. మరి దీన్ని ఏమన్నాం? సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ అన్నాం. మరి దీన్ని ఏమన్నాం? థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్ అన్నాం. నౌ లిసన్ కేర్ఫుల్లీ, ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? N1 = V/2l వచ్చింది. దాన్ని మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ అన్నాం. తర్వాత 2v/2l వచ్చింది, సెకండ్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ ఓవర్టోన్ అన్నాం. ఎందుకంటే మల్టిపుల్స్ ఆఫ్ 2 కాబట్టి సెకండ్ హార్మోనిక్. నెక్స్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఓవర్టోన్. మల్టిపుల్స్ ఆఫ్ 3 కాబట్టి థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్టోన్. ఇప్పుడు రేషియో కనుక్కున్నాం అనుకోండి, N1:, N2:, N3 ఎంత వస్తుంది చూడండి? V/2l, 2v/2l, 3v/2l. V/2l, 2v/2l, 3v/2l. ఈ మూడిట్లో ఏం కామన్గా ఉంది చూడండి? V/2l కామన్గా ఉంది. ఈ మూడిట్లో ఏం కామన్గా ఉంది? V/2l కామన్గా ఉంది. కాబట్టి రేషియో ఎంత రాసుకోవచ్చు మనం? 1:2:3 అనమాట. N1:, N2:, N3 = 1:2:3. N1:, N2:, N3 = how much? 1:2:3. ఏంటిది? దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద హార్మోనిక్స్ ఆర్ రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఓపెన్ పైప్. మరి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్? క్లోజ్డ్ పైప్ ఎంత వచ్చింది? 1:3:5 వచ్చింది. లిజన్ కేర్ఫుల్లీ. క్లోజ్డ్ పైపులు ఎంత వచ్చింది? 1:3:5 వచ్చింది. ఓపెన్ పైపులు ఎంత వచ్చింది? 1:2:3 అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ ఓపెన్ పైప్. ఫార్మేషన్ ఆఫ్ హార్మోనిక్స్ ఆర్ ఓవర్టోన్స్ ఇన్ ఏ ఓపెన్ పైప్.
So with this we'll conclude for today. We'll continue the remaining part in the next class. In the next class we'll discuss about the formation of a stationary wave in a stretched string. ఒక స్ట్రింగ్లో ఈ వేవ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పటివరకు ఏం చదువుకున్నాం మనం? ఈ ఓపెన్ పైప్లోను ఈ క్లోజ్డ్ పైప్లోను ఏం చదువుకున్నాం? జస్ట్ ఒక పైపులో, ఆర్డినరీ పైపులో ఎయిర్ బ్లో చేస్తే, సౌండ్ వేవ్స్ని పంపిస్తే హార్మోనిక్స్, ఓవర్టోన్స్ ఏ రేషియోలో ఉంటాయి, ఎలా ఫామ్ అవుతాయి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఒక స్ట్రింగ్ని, ఎగ్జాంపుల్ గిటార్లో స్ట్రింగ్స్ ఉంటాయి, వైలిన్లో స్ట్రింగ్స్ ఉంటాయి. మనం వాళ్ళని ప్లగ్ చేసామనుకోండి, సింగర్స్ చూడండి గిటార్ పట్టుకొని ప్లగ్ చేస్తూ ఉంటారు, మంచి మ్యూజికల్ సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ గిటార్ స్ట్రింగ్లో కానీ ఆ వైలిన్ స్ట్రింగ్లో దాన్ని ప్లగ్ చేసినప్పుడు ఎటువంటి వేవ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, హార్మోనిక్స్ ఎలా వస్తాయి, ఓవర్టోన్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.